ఇప్పటి వరకే అక్కడ యాక్టివిటీస్ ఎవరు చేసిరో సో అన్న వాళ్ళ వీళ్ళందరూ ఒక్కసారి వీళ్ళ ఫేసెస్ చూడండి. మొత్తం చెమటలు, మొత్తం టీ షర్ట్లు మొత్తం తడిచిపోయిన ఈయన టీ షర్ట్ కూడా మొత్తం మొహాలకు చూడండి చెమటలు. అంటే నలుగురు కలిసి యాక్టివిటీ చేసిరు కదన్న. సో ఏం చేసిరు మీరు? అంటే బాంబ్ బ్లాస్ట్ కోసం మీరు హోల్స్ చేసిరా? ఓకే ఓకే. సో ఇప్పుడు ఎన్ని హోల్స్ చేసిరాడా? 15 హోల్స్ చేసిరు. అయితే ఇప్పుడు సైడ్కి కూడా మీరు హోల్స్ చేస్తారు, అది సేఫ్టీ పర్పస్. సేఫ్టీ పర్పస్ సపోర్ట్ వాళ్ళు సైడ్ పడకుండా సేఫ్టీ అనేది. ఓకే. ముందు వచ్చినప్పుడు సైడ్ నుంచి ఫాల్ కాకుండా ఉండడానికి. ఓకే షార్ట్ ఫైర్. ఓకే ఓకే బ్లాస్ట్ చేసేది. ఓకే బ్లాస్ట్ చేసేది మీరేనా? బ్లాస్ట్ చేసేది నేనే. ఓకే ఎట్లా చేస్తారు సార్ బ్లాస్టింగ్? అంటే ఫస్ట్ వీళ్ళు హోల్స్ కోల్కతాలో అనే వాళ్ళు హోల్స్ వేసుకుంటారు. అవును 15 హోల్స్ వేస్తున్నారు. 15 12 అనేది డిపెండ్స్ విత్ బట్టి ఉంటుంది. తర్వాత మనం ఏదైతే షార్ట్ ఫైర్ ఉంటుందో ఎక్స్ప్లోజివ్స్ అనేది రిజర్వ్ స్టేషన్ లో మనం స్టోర్ చేసుకుంటాం. మన లోపల దిగిన తర్వాత మన షిఫ్ట్ వరకు ఎక్స్ప్లోజివ్ అనేది ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి లేదు. ఓన్లీ రిజర్వ్ స్టేషన్ లో మాత్రమే పెట్టాలి. రిజర్వ్ స్టేషన్ లో స్టోర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎప్పుడైతే హోల్స్ వేసిన తర్వాత మాత్రమే ఆ హోల్స్కి తగ్గట్టుగా మనం ఎక్స్ప్లోజివ్ అనేది తీసుకొని రావాలి. తీసుకొచ్చిన తర్వాత ఎక్స్ప్లోజివ్ హోల్స్లో మనం చార్జ్ చేయాలి. చార్జ్ చేసిన తర్వాత వాటిని అన్నింటినీ కనెక్షన్ చేసుకొని మనం సేఫ్ డిస్టెన్స్కి వెళ్ళిన తర్వాత మాత్రమే బ్లాస్ట్ చేయాలి. ఆ సేఫ్ డిస్టెన్స్లో రేడియస్లో కూడా ఎవరు కూడా ఉండరాదు. ఎందుకంటే ఏమన్నా వైబ్రేషన్స్కి సైడ్ ఫాల్ అవ్వచ్చు, ఏమన్నా లూజ్ ఉన్న పిల్లలు కనుక వాళ్ళ మీద పడవచ్చు. అందుకే సేఫ్ డిస్టెన్స్ తీసుకెళ్ళిన తర్వాత బ్లాస్ట్ చేస్తాం. ఓకే. అంటే బ్లాస్ట్ చేసే ప్రాసెస్ మొత్తం మీరే చేస్తారు కాబట్టి సో ఇప్పుడు మనం దీపావళి పండుగకి సుత్తిలట్టంబం అని ఉంటుంది. సో అది ఎక్కువ సౌండ్ వస్తుంది మనం పీలిస్తే. సో ఇప్పుడు కొంతమంది యాక్టివిటీస్ చేసి దానికి కవర్లో పెట్రోల్ కట్టి పెట్టడం అంటే ఇట్లా మొత్తం పెద్ద మంట కట్టి ఇట్లా డిఫరెంట్ యాక్టివిటీలు చేస్తూ ఉన్నారు. సో మీరు అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇట్లా మంటతోటి ఇట్లా అంటించినట్టు అనిపిస్తారా లేకుంటే ఎట్లా ఉంటుంది యాక్టివిటీ? బాంబ్ బ్లాస్ట్ ఎట్లా చేస్తారు? అది ఏంటనేది డిటోనేటర్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే. ఆ డిటోనేటర్కి చిప్ ఉంటుంది. ఓకే. ఆ చిప్ ఏంటిదంటే మన ఏం బ్యాటరీస్ కనుక ఏది పెట్టినా కానీ బ్లాస్ట్ కాదు. ఇంతకుముందు ఓల్డ్ ప్రాసెస్ ఏమో నువ్వు ఏ మన టీవీ రిమోట్ బ్యాటరీకి పెట్టినా కానీ బ్లాస్ట్ అయిపోతుంది. ఇలా థెఫ్ట్ చేయడం కానీ బయటికి తీసుకెళ్ళి మన నక్సలైట్ వీళ్ళకి బ్లాస్టింగ్ అది మిస్యూజ్ అయ్యింది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు స్మార్ట్ డెట్ అనేది ఒకటి వచ్చింది. ఆ డెటోనేటర్లో స్మార్ట్ చిప్ అనేది ఒకటి ఉంటుంది. అది ఆ చిప్ అనేది మన బ్లాస్టర్ అంటే ఒక సమ్ బ్యాటరీ టైప్ ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక బ్యాటరీ టైప్. దానికి దీంట్లో డిటోనేటర్లో ఉన్న చిప్పు ఆ బ్యాటరీలో ఉన్నది రెండు డీకోడ్ అయితేనే ఆ డిటోనేటర్ అనేది బ్లాస్ట్ అవుతుంది.